హాయ్ అండి. ఎలా ఉన్నారు? మీ సైడ్ ఎలా ఉందో గానీ, మా సైడ్ అయితే ఫుల్లు వర్షం. సో, నాలుగో శుక్రవారం చేయాలంటేనే నాకు కొంచెం డౌట్‌గుంది. బట్ తప్పదు గదా! చెయ్యాలి. అలాగే వాళ్ళలో ఎళ్లి పూలు కోసుకొచ్చాను. ఇక నాలుగో శుక్రవారం ఆ రోజు పూజ విషయానికొస్తే, ఇంకా శ్రావణ మాసంలో అదే లాస్ట్ వారం కదా! శ్రీ మహాలక్ష్మీదేవి స్వర్గం నుంచి భూమి మీదకి శ్రావణ మాస ప్రారంభంలో వస్తుంది. మళ్ళీ శ్రావణ మాసం అయిపోయి తర్వాత మళ్ళీ భూమి నుంచి స్వర్గానికి వెళ్తుంది. సో, ఈ 30 రోజులు కూడా మనం ఆమెని మనకి ఉన్నంతలో ఆమెని పూజించి సంతోషించటం అనేది చాలా ప్రాముఖ్యత కలిగిన విషయమే. ఇక నాలుగో శుక్రవారం విషయంకొస్తే ఆ రోజున కూడా నేను పూజ అనేది చేశాను. ఇంకా పాయసం 2, 3 ప్రసాదాలు చేశాను. వాటిలో ఈరోజు మీకు చూపిస్తున్నాను. నేను ప్రతి శుక్రవారం కూడా పాయసం అనేది చేస్తానండి. ఎందుకంటే అమ్మవారికి పాయసం అనేది చాలా ఇష్టం అనమాట. సో, కాసిన పాలే కదా! పైగా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అది కూడా మీరెప్పుడైనా గమనించండి. మనం చేసిన వేడి వేడి పదార్థాలని వెండి గిన్నెలో ఏసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి, ఆ వెండి గిన్నెలోని ప్రసాదం మన ఇంట్లో అందరూ తినటం వల్ల ఆ సిల్వర్‌లో ఉండే క్వాలిటీస్ అంటే గుడ్ క్వాలిటీ ఉంటాయి కదా! వాటిలో అదనేది మనకొస్తుంది. చాలా ఆరోగ్యం. మీరు ఎక్కడైనా చూసే ఉంటారు. పెద్ద పెద్ద ఇళ్లల్లో వెండి పళ్ళాల్లో ఆహారాన్ని భుజిస్తుంటారు. సో, వెండిలో మనం తినటం వల్ల చాలా ఆరోగ్యం. ఇక ప్రసాదాలైతే రెడీ అయినాయండి. ప్రసాదాలు నేను 3 టైప్స్ పెట్టాను. ఇంకా అమ్మవారి విషయానికొస్తే అమ్మవారికి నేను అభిషేకం చేసుకున్నా. లాస్ట్ టైం కూడా మీకు చూపించాను నేను ఎలా అభిషేకం చేశాననేది. పాలు, తేనె, పంచదార, పెరుగు, ఆవు నెయ్యి 5 వాటిస్‌తో నేను అభిషేకం అనేది చేశాను. సో, అభిషేకం తర్వాత మళ్ళీ అమ్మవారికి గంధం బొట్టు, కుంకుమ పెట్టేసి ఆమెకి ధూపం వేసి మళ్ళీ స్తోత్రం చదువుకొని అక్షింతలేసాను ఆమె దగ్గర. ఇక ప్రసాదాల విషయంలోకొస్తే చెప్పాను కదా! పాయసం, పళ్ళు, దానిమ్మ గింజల్లో తేనె కలిపి ఆమెకు పెట్టాను. అలా ఒక పరిహారం అనమాట. నేను వేరే వీడియోలో చూసాను. అది కూడా ఒక పరిహారం మన కోరికలు తీరటానికి. సో, ఇక హారతనేది ఏకదీపంతో ఇస్తారు. ఇదొక హారతి అనమాట. ఇంకా ఆ తర్వాత కర్పూరంతో కూడా ఇచ్చాను. ఇలా రెండిటితో ఇస్తే చాలా మంచిదనేసి నేనిచ్చాను. ఇంకా ఈవినింగ్ టైం చూసారా గడప దగ్గర ముగ్గు ఇలా చేసుకున్నాను.